హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ, లంచ్లో డిన్నర్లో కానీ రైస్తో కానీ రోటీతో కానీ తినే ఎంతో హెల్దీ టేస్టీ అండ్ రెసిపీ బీరకాయతో ఎగ్ కర్రీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కానీ ఎవరైనా వెజిటేబుల్స్ ఇష్టపడని వాళ్ళు కూడా ఒకసారి ఈ రెసిపీ టేస్ట్ చూస్తే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. బీరకాయని కూడా ఇందులో వాడుతున్నాం కాబట్టి హెల్దీకి హెల్దీ, అలాగే ఎగ్ని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకు ఇంకా ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీరకాయలను మనం తీసుకోవాలి. బీరకాయ పీల్ తీసి ఇలాగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్స్. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఎగ్స్ని తీసుకోవచ్చు. వీటిని బాయిల్ చేయాల్సిన అవసరం ఏమి లేదు, నార్మల్గా తీసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి. మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తే కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీకు ఇన్ని పచ్చిమిర్చి వాడలేమనుకుంటే సగం పచ్చిమిర్చి అలాగే కొంచెం కారాన్ని కూడా వాడచ్చు. ఒక ఉల్లిగడ్డ, మెంతి ఆకు, ఉల్లికాడలు, కొత్తిమీర ఇవన్నీ మనం ముందుగానే కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది రెసిపీలో. నేను గోల్డ్ డ్రాప్ ఆయిల్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను. సో మీరు ఏది వాడుతున్నారో అది చూసి వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కాడలు అలాగే మెంతి ఆకుని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా వేగించాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపుని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీని మీరు చివరి వరకు చూస్తేనే అర్థమైపోతుంది. మధ్య మధ్యలో స్కిప్ చేసి చూస్తే రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో మిస్ అయిపోతారు. సో అందుకే ఫుల్ వీడియోని కంప్లీట్గా చూడండి. ఇలా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బీరకాయలని కలిపేసి ఒక 5 minutes బాగా ఉడకనివ్వాలి. ఇలా బీరకాయ మొత్తం ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. మనం దీంట్లో మొత్తం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని వేయాల్సిన అవసరం లేదు. ఇది అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు ఎగ్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి.
నేను 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఎన్ని ఎగ్స్నైనా ఈ కర్రీలోకి వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడే ఏమీ కలపవద్దు, అలాగే కర్రీని వదిలేయాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం ఎగ్స్ని అటువైపు టర్న్ అవుట్ చేసుకోవాలి. మెల్లిగా ఇలా వేసుకోవాలి, లేదంటే అది బాగా ఇలా ఫ్రై అయిపోతుంది. ఇలా టర్న్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలి. ఇలా ఎగ్స్ అన్నీ బాయిల్డ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం కొంచెం ఇలా కలుపుకోవాలి కర్రీని. కర్రీని మొత్తం సిమ్లోనే పెట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కర్రీ అంతా అడుగంటుకొని పోతుంది. సో సిమ్లోనే పెట్టేసి ఈ డిష్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. సో అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయిన బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. అలాగే మీరు ఈ బీరకాయతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేసి చూసాక మాకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చూడ్డానికి కలర్ఫుల్గా చాలా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.